నమస్తే మై టీవీ న్యూస్కు స్వాగతం. ఇవాల్టి ప్రధాన రాజకీయ వార్తలు. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో ఉండలేకనే తిరిగి వచ్చానని ఆయన స్పష్టం చేశారు. నైతిక విలువలు పాటించాలంటే ఆ పార్టీలో కుదరదని, ఉన్నన్ని రోజులు ముళ్లకంపపైన నిద్రపోయినట్లే అనిపించిందని చెప్పారు. తానొక పార్టీలో, తన సోదరులు మరో పార్టీలో ఉండటం ఇష్టం లేక తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను ఆత్మీయంగా స్వాగతించారని ఆయన పేర్కొన్నారు. ఇదే సందర్భంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తమ తల్లి బీద జయమ్మ జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన జేఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా ఇస్కపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 420 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీద మస్తాన్ రావు తన సంచలన వ్యాఖ్యలతో అందరినీ ఆకర్షించారు. బీద రవిచంద్ర మాట్లాడుతూ, మేము చదువుకున్న పాఠశాల అభివృద్ధి చెందాలనే సంకల్పంతో దాతలైన హరిశ్రీనివాస్ మరియు ప్రభుత్వ సహకారంతో తరగతి భవనాలు, వంటశాల, భోజనశాల నిర్మాణం చేపడతాం అని తెలిపారు. వారికి ప్రధానంగా కావాల్సిందండి అని గుర్తిరిగి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వారి సొంత విధానం అమోఘం, అపూర్వం, అది గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే ఈ ప్రపంచంలో పలికే భగవంతుడు ఎవరో అంటే దాన్ని గురువు మాత్రమే అని చెప్పి అంటారు. అయితే అటువంటి గురువు నిలయంగా ఉన్నటువంటి విద్యాలయాల్ని నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా క్రాంతి పథకం పెట్టారు. గ్రామాల్లో గ్రామ వికాసాలు మొట్టమొదట మన గ్రామంలో పశు వైద్యశాల నిర్మాణానికి దాతగా ఆనాడు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి చిత్తూరు బుచ్చయ్య గారు మన గ్రామంలో తొలి కార్యక్రమం తీసుకున్నారు. ఈరోజు కూడా వారిని ఇక్కడ పిలిచినప్పుడు వారి తండ్రి జ్ఞాపకార్థం, తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా వారి సైకిల్ షెడ్ నిర్మాణం చేస్తారని మేము అడగల, వారే తెలియజేశారు. వారికి మనస్ఫూర్తిగా గ్రామం తరఫున, స్కూల్ తరఫున ధన్యవాదాలు ఏ యుగం కాదు, అటు ఇటు మధ్యలో మేము ఇప్పటికి కూడా సెల్ ఫోన్లు, కంప్యూటర్లో వెనకబడే ఉన్నాం. నేను వ్యక్తిగతంగా టెక్నాలజీ కానీ చిన్న పిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు మా ఇంట్లో నేపాల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం ఆహాలు రావు, ఏబిసిడీలు రావు. సెల్ ఫోన్ మాత్రం ఎంత ఆపరేట్ చేస్తారంటే వాళ్ళని చూడాల్సి వస్తుంది. పరిస్థితులు మారిపోయినాయి. కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశాం, మ్యాథ్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం, సైన్స్ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, అన్ని ల్యాబ్లు తీసుకొస్తున్నాం. గ్రామంలో కూడా కంప్యూటర్ సెంటర్ ఎందుకు చెప్తున్నామంటే తల్లిదండ్రులు కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కంప్యూటర్ నేర్చుకోండి.
ఎన్ని నిర్మాణాలు తీసుకొచ్చిన గ్రామంలో గ్రామస్తులు తల్లిదండ్రులు చొరవ తీసుకొని ప్రోత్సాహం లేకపోతే ఎంత మంచి ఉపాధ్యాయులు వచ్చినా ఎంత ఆ స్కూల్ని ఉన్నతంగా నడపాలనే ఆలోచనతో హెడ్ మాస్టర్ గారు లేకపోతే మండల విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ పనిచేసిన ఫలితాలు సాధించడం మన ప్రోత్సాహం లేకుండా అంత ఈజీ కాదు. ప్రభుత్వ విద్యాలయాలంటే ఒక సామాజిక స్పృహతో విలువలతో కూడినటువంటి విద్యను అందించాలని ఉచితంగా పేద బడుగు బలహీన వర్గాలకి విద్యను అందించేటువంటి ఓ దేవాలయాలు ప్రభుత్వ పాఠశాలలు అనేది గుర్తించుకోవాలి. మనం ఈనాడు సమాజంలో పరిస్థితులు చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంచి టీచర్లు వచ్చినా, ప్రభుత్వం ఎన్ని క్లాస్ రూములు కట్టినా, ల్యాబులు పెట్టినా, గుడిసెల్లో నడిసే ప్రైవేటు విద్య మీదే మోజు చూపిస్తున్నారు. లేక ప్రభుత్వ పాఠశాలలకి కంటే మనకు అక్కడికి పోతే మన బిడ్డలకి బాగా వస్తుంది చదువు అనేటువంటి ఒక భ్రమతో ఒక ఆలోచనలతో పరుగులు తీస్తున్నారు. మనకు ఆర్థికంగా ఇబ్బందులున్నా సమస్యలున్నా అక్కడ చేర్పించాలనేటువంటి ఆలోచనతో కొంతమంది శక్తికి మించి కూడా మంచిదే బిడ్డలను చదివించాలనేది. కానీ మనకు దగ్గరలో అవకాశం ఉన్నా అప్పు చేసి శ్రమ తీసుకొని పరుగులు తీస్తున్నాం. 30 సంవత్సరాలు బడిపాలయ్య సర్పంచ్ ఉన్నప్పుడు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో జెడ్పీ హై స్కూల్ మనం గ్రామం మొదట్లో నుంచి ఇక్కడికి మార్చుకున్నాం. కొత్త బిల్డింగ్ ఎదురుగుండే బిల్డింగ్ అనేక ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాలు మారుతున్నాయి. మనకి ఎంతమంది టీచర్లు కావాలి అంతమంది టీచర్లు వస్తున్నారు. 95లో మొట్టమొదటిసారి మన గ్రామానికి టీచర్ల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో గ్రామం అంతా ఎంత అవసరాలు ఉన్నాయో గుర్తించి దానికి 2 టీచర్లు అదనంగానే తీసుకొచ్చాం ఎన్ని సంవత్సరాలు. కానీ పెరిగారు, చదువుకునే వాళ్ళు పెరిగారు, మార్పులు వచ్చినాయి. కానీ ఆశించినంత ఫలితాలు రావట్లేదు అనేటువంటిది ఒక ఆలోచనతో కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలనుకున్నాం. గ్రామాల అభివృద్ధి అయితే నాకు మీ ఎవరితో పనిలేదు. ఈ గ్రామానికి ఏం కావాలో, ఈ మండలానికి ఏం కావాలో, మన ప్రాంతాలకు ఏం కావాలో ఏ సర్పంచ్, ఏ ఎంపీటీసీ, ఏ ఎంపీపీ, ఏ నాయకుడితో నాకు అవసరం లేదు. ఎందుకంటే ఆ గ్రామాల్లో 30 సంవత్సరాలు తిరిగి 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 ఎక్కడ రోడ్డు కావాలా, ఎక్కడ డ్రైన్ కావాలా, ఎక్కడ మంచినీళ్ళు కావాలా, ఎక్కడ స్కూలు, ఎక్కడ అంగన్వాడీ, ఎక్కడ కమ్యూనిటీ హాల్ కావాలనేది అన్నీ తెలుసుకున్నాం. కానీ మీరు అడిగిన బిల్డింగ్లు ఇస్తున్నాం, మీరు అడిగిన టీచర్లను అక్కడ తెస్తున్నాం. రోజు రోజుకి మనం ఊహించిన దానికంటే భిన్నమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. వాటిలో ఒక మార్పు తీసుకురావాలని 1.5 సంవత్సరం ప్రయత్నం చేస్తున్నాం ఈ స్కూల్ గురించి. కలెక్టర్ గారితో మాట్లాడాం. నారాయణ విద్యా సంస్థల నుంచి టీం తీసుకొచ్చాం. మన ఉపాధ్యాయులతో చర్చలు జరిపాం. మనకున్నటువంటి సిలబస్ ఎందుకు నారాయణో, చైతన్యో, లేకపోతే విశ్వసాయో, లేకపోతే ఇతర వీటికి పరుగులు తీస్తున్నారు, ఇక్కడే ఎందుకు మనం ఆ సిలబస్ని చెప్పలేం, ఏం మార్పులు తీసుకురావాలని. వారికంటే నారాయణ, చైతన్య, విశ్వసాయి ఇతర ప్రైవేటు విద్యా సంస్థల్లో కంటే ఇంకా ఉత్తమ ఉపాధ్యాయులు ఎక్కడున్నారంటే మన పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. కానీ మనకి మాత్రం మోజు అటువైపు పరుగులు తీస్తుంది. అందుకే అనేక చర్చలు జరిపాక
కొందరు ప్రతిపాదన ఇచ్చారు, సార్ మీరు దీనికి ప్రయత్నం చేయడం కంటే ఫీజులు తక్కువ పెట్టి ఓ ప్రైవేటు పాఠశాల మీరే పెట్టున్నాను. ఆశ్చర్యపోయాను నేను. ఇక్కడ మార్పులు తీసుకొచ్చి ఇక్కడ ఉచిత విద్యను అందించాలనే ఆలోచనతో 6 నెలల పాటు చర్చలు జరిపితే నాకు కూడా భయం వేసింది. తీసుకురాగలం, డైనింగ్ కట్టగలం, కిచెన్ కట్టగలం, బిల్డింగ్లు కట్టగలం, కానీ ప్రైవేటు పాఠశాల పెట్టమంటున్నారు ఏంటనేది 3 నెలలు ఆగా. ఇక్కడ ఏం కావాలో అన్ని తీసుకున్నాం, ల్యాబులన్నీ ఏం కావాలో సంవత్సరమో 1.5 సంవత్సరమో 2 సంవత్సరాల్లో పూర్తి చేయగలం. కానీ ప్రైవేటు పాఠశాల పెట్టండి తలకాయ నొప్పి ఎందుకు అంటున్నారంటే మార్పు తీసుకురాలేమో అనేటువంటి ఒక ఆలోచన. కానీ అందరితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, స్ఫూర్తి, నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గంలో విద్యాశాఖ తీసుకుంటానంటే ఎవ్వరూ ఒప్పుకోలేదు. అది తలనొప్పి శాఖ, ఎంత చేసినా సంతృప్తి పరచలేదు, ఇది వద్దు మీకు అని అందరూ చెప్పినటువంటి వాళ్ళే. కానీ లోకేష్ గారు ఒకటే చెప్పారు, నేను విద్యాశాఖే తీసుకుంటా, ఎందుకు ఫలితాలు సాధించలేమో ఒక ఛాలెంజ్గా తీసుకుంటా. నేను పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు, బడుగు బలహీన వర్గాలకి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయో వారి ఆర్థిక భారం తొలగించి ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులను చదివించిన అక్కలకి, చెల్లెళ్ళకి అండగా ఉండేందుకే నేను ఈ విద్యాశాఖ తీసుకుంటున్నానని ఆయన విద్యాశాఖ తీసుకున్నారు. రోజు నిరంతరం ప్రతి ఒక్క అంశంలో మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీల నుంచి మంచి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారు మంత్రివర్యులు లోకేష్ బాబు గారు. మేము ఇక్కడ స్కూల్ బిల్డింగ్లు అడగాలని జన్మభూమి కాన్సెప్ట్తో ప్రభుత్వం నుంచి 2 కోట్లు ఇవ్వండి, మేము 2 కోట్లు ఇస్తాం, మా పాఠశాల మొత్తం మార్పులు తీసుకొస్తామని చెప్పాం. గతంలో 97 నుంచి 2004 దాకా జన్మభూమి కార్యక్రమంలో అనేక స్కూల్ బిల్డింగ్లు కట్టారు, అంగన్వాడీలు కట్టారు. ఇది కూడా ఆ కార్యక్రమం తీసుకోండి అంటే 50% డోనర్లు, 50% ప్రభుత్వ నిధులతో ఈరోజు మళ్ళీ ఒక కొత్త పథకాన్ని లోకేష్ బాబు గారు తీసుకొస్తున్నారు. ఎందుకు మీతో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నానంటే మేము ఏమి చేసినా ఈ 1.5 సంవత్సర కాలంలో మన గ్రామానికి అనేక సంవత్సరాలు ఒక పని చేయాలంటే కొన్ని పనులు సంవత్సరాలు అయిపోతాయి, కొన్ని నెలలు అయిపోతాయి, కొన్ని దశాబ్దాల తరబడి సమయం తీసుకుంటాయి. ప్రభుత్వం చివరి నిమిషంలో శాంక్షన్ అవుతుంటాయి, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి మార్చేస్తూ ఉంటుంది, మళ్ళీ శాంక్షన్ చేస్తాం, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఈ దఫా అది లేకుండా వచ్చిన తొలి రోజు నుంచి 2 సంవత్సరాల్లో గ్రామ అవసరాలన్నీ తీర్చాలని ప్రయత్నం చేశాం. అవన్నీ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులతో అవసరం లేకుండా నిధులన్నీ తీసుకొస్తాం. ఒకవైపున రాజ్యసభ సభ్యులు అన్న మస్తాన్ రావు గారు, ఆయనతో పాటుగా ఆయన మిత్రుల ద్వారా కూడా మన సాల్ట్ సొసైటీలకి, హరిజనవాడకి, సింహంపాలెంకి, అరుంధతి వాడకి కమ్యూనిటీ హాల్స్ కానీ, మీరు దేవాలయాలు అడిగారు, దేవాలయాలు కూడా శాంక్షన్ చేశాం. ఇసుకపల్లి పాలెమైనా, సింహంపాలెమైనా, హరిజనవాడైనా, అరుంధతి వాడైనా, ఇటువైపున ఉన్నటువంటి జవాగు, సాల్ట్ బంగ్లా కాలనీలైనా కొటారులన్నిటికీ రోడ్లు వచ్చినాయి, అక్కడ షెల్టర్లు వచ్చినాయి, అన్నీ కూడా తీసుకొచ్చాం. కానీ ఇవన్నీ చేసేది మీ ఎవరి అవసరం లేకుండా శాంక్షన్లు తెస్తాం, గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. కానీ మీతో మాకు అవసరం ఉండేది
బిడ్డల్ని చదివించుకునేదానికి, మీ బిడ్డల్ని చదివించేదానికి, మన గ్రామంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనేటువంటి ఆలోచనతో, ఒక మంచి విద్యార్థులను ఇక్కడి నుంచి తయారు చేయాలనేటువంటి ఆలోచనతో మేము తీసుకున్నటువంటి సంకల్పానికి మీరు తోడు లేకుండా ఏ ఫలితాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ మేము కానీ సాధించలేమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే తల్లిదండ్రులు, ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు, గ్రామంలో ఉన్నటువంటి మాజీలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా బాధ్యత తీసుకున్నప్పుడే మేము సైకిళ్ళు ఇచ్చినా, ల్యాబులు పెట్టినా, బిల్డింగులు కట్టినా, ముందున్నటువంటి 3.5 ఎకరా బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కొని అక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసిన ఫలితాలు మాత్రం మీరు సహకరిస్తేనే, తల్లిదండ్రులు గ్రామస్తులు సహకరిస్తేనే సాధించగలిగేవి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ముందు కూర్చున్నటువంటి చిన్నారులందరినీ కోరుతున్నా, ఇటువైపు కూర్చున్న వాళ్ళని చూస్తుంటే నా బాల్యం గుర్తుకొస్తుంది. ఒక్కడు కూడా పాట పాడినప్పుడు తప్పితే ఎప్పుడెప్పుడు లేచి సైకిల్ వైపు పోదామా అని చెప్పి కూర్చొని ఉన్నారు చిరాకు పరాగ్గా. కనీసం గర్ల్స్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్. డిసిప్లైన్ కూడా ఇక్కడ నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు టీచర్స్ అందరూ కోరింది ఒక్కటే, కూడా భయపెట్టారు నన్ను ఈ గ్రామానికి రావాలంటే. వాస్తవం 25 సంవత్సరాల క్రితం ఇక్కడికి బ్యాంక్ ఎంప్లాయీస్ రావాలన్నా, టీచర్లు రావాలన్నా కొద్దిగా ఆలోచనలో ఉండేది గ్రామం అంటే. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ ఘర్షణ వాతావరణం, రాజకీయాల్లో ఈ గ్రామం కేంద్ర బిందువు ఉండడం, నిరంతరం ఒక ఫ్యాక్షనిజంతో ఉన్నదైన బయట ప్రచారాలు. ఇక్కడ ఎట్టున్నా బయట ఇసుకపల్లి అంటే అమ్మ ఆ ఊరికి పోయి ఏం చేస్తాం, అక్కడంతా దుర్మార్గులు ఉన్నారనేటువంటి ప్రచారం నడిచేది. అనేక సంవత్సరాలు కష్టపడి దాన్ని మార్పు చేసుకున్నాం. కానీ మీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న పనులు, మీ బిడ్డల చదువు కోసం టీచర్లు ఏదైనా ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులు వచ్చి వారితో ఘర్షణ పడడం, వారిని ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తున్నా. పేరెంట్స్ కూడా మీ పిల్లల దగ్గరే ఉండండి. ఒకవేళ 2 పిల్లలు ఉంటే తల్లి తండ్రి తీసుకున్నా చెప్పండి. ఇంకా ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి అందుకోసం 3.5 ఎకరా మన ఎదురుగా ఉండేదాన్ని సాల్ట్ డిపార్ట్మెంట్ నుంచి కొని మన స్కూల్కి అప్పచెప్పబోతా ఉన్నాం. దానికి ఆల్రెడీ డబ్బులు పే చేస్తున్నాం. అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి సాల్ట్ బంగాళా కాలనీ వాళ్ళు కూడా శ్మశానానికి కానీ నిలుస్తారని అడిగారు. వాళ్ళు కూడా దాచుకోవడం మా సంగతి ఏంటని వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తాం. వాళ్ళ దానికి సంబంధించి కూడా డబ్బులు కట్టామని కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉందని మీరు మరొకసారి మీ అందరూ కూడా వినయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ జై జన్మభూమి. టీచింగ్ చేయడానికి లెక్చరర్స్ గవర్నమెంట్ లో బడ్జెట్ లేట్ అవుతుంది. కాబట్టి మీరు సరే మీ సోదరులు ఆలోచించండి అని చెప్పారు. ఖచ్చితంగా మీకు కావాల్సిన లెక్చరర్ ప్రస్తుతానికి గవర్నమెంట్ ఇచ్చేంత వరకు, ఏంటంటే దానికి లెక్చరర్ లేకపోతే ఈ మన ఇంటర్మీడియట్ లో ఎవరు చేరరు, అందరూ నెల్లూరుకో ఇంకో గ్రామానికి పోతారు. కాబట్టి మీ కోరిక ప్రకారం లెక్చరర్స్ ని
మేము మా ట్రస్ట్ నుంచి జేఆర్ఆర్ ట్రస్ట్ నుంచి కానీ బిఎంఆర్ ట్రస్ట్ నుంచి కానీ ఖచ్చితంగా దానికి నిధి ఏర్పాటు చేస్తామని సందర్భంగా అందరూ కూడా తెలియజేసుకున్నాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ అక్కడ దొరక స్థలాలు అని చెప్పి ఆ బీసీ కాలనీకి ఆపోజిట్ దాంట్లో ఒక కళ్యాణ మండపం కూడా మన చిన్న అన్ని కుటుంబాలు కాబట్టి బయట పెళ్లి చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి కళ్యాణ మండపాన్ని కూడా తొందరలో ఏర్పాటు చేస్తామని సందర్భంగా అందులో సాల్ట్ వర్కర్స్ కానీ అదే ఫిషర్మెన్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు వాళ్ళ ఫిషింగ్ ప్లాట్ఫామ్స్ అయితే లేకుండా అంటే సాల్ట్ సొసైటీ వాళ్ళకి ఒక షెడ్లు కానీ రోడ్లు కానీ అన్నిటికీ ప్రణాళిక తయారు చేసాం. ఇచ్చారు 4,59,00,000 చిల్లరికి. ఇలాగనే మన గిరి అమలు చేస్తున్నాడు ఒకటి. కాబట్టి అది సాలది కానీ ఇది ఒక ప్రారంభం. ఇవన్నీ కూడా మనం తయారు చేస్తున్నాం. డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ పిల్లలకి ఒకటే నేను కోరుకునేది ఏంటంటే మీరు మీ లక్ష్యం వైపు ముందుకు పోవాలంటే సెల్ ఫోన్ పక్కన పెట్టండి. సెల్ ఫోన్ వల్ల ఏంటంటే మనకి డైవర్ట్ అయిపోతా ఉంటాం. తల్లిదండ్రులు కూడా పిల్లలకి సెల్ ఫోన్ కొంచెం దానికి దూరంగా పెట్టడానికి వాళ్ళకి కనుసూచి ఎదగడమే కాదు మెదడుకి కూడా చాలా దానివల్ల ప్రమాదం దగ్గర పెట్టి కొనుక్కుంటాడు. దానివల్ల ఆ ఎలక్ట్రానిక్ వేవ్స్ వల్ల కొంచెం మెదడు కూడా దెబ్బతినేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మొబైల్ ఫోన్ కి కొంచెం దూరం పెట్టి కూడా మీ అందరూ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా విజ్ఞప్తి చేసుకుంటూ మాట్లాడతారు. అందువల్ల కాబట్టి చదువు అనేది అది నిరంతర ప్రక్రియ. కాబట్టి మీ అందరూ కూడా ఈరోజు మంచి అవకాశం ఉంది. ఇందాక చెప్పాడు ఇప్పుడు ఇక్కడ చదువుకున్న పిల్లలే ఇప్పుడు మా గిరి ఉన్నాడు. గిరికి కూతురు అనుకోవాలి 2 కూతుర్లు అంటే అమ్మాయిల గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది. ఈ ఊర్లో కూడా ఈ స్కూల్లో కూడా 230 మంది అబ్బాయిలు ఉన్నారు, 270 మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే నేషనల్ మహిళా అని చెప్పి ప్రతి దాంట్లో ఈరోజు అమ్మాయిలు పైకి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు మీ అందరూ కూడా పార్లమెంట్ లో కూడా ఇప్పుడు అసెంబ్లీలో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ 2029 ఎలక్షన్ నుంచి 1/3 వంతు మామూలుగా వచ్చే సీట్లు కాకుండా ఆడపిల్లలకి అంతా కూడా రిజర్వేషన్ చేశారు ఎంపీలు. అంటే రాబోయే రోజు నాయకత్వం కూడా మీకు అవ్వబోతా ఉంది. ఒక చదువు ఇదే కాకుండా. కాబట్టి మీరు అందరూ కూడా నాకు చెప్తా మంచిగా గిరి కూతురు నాకు నా క్వార్టర్స్ లో ఎంపీ క్వార్టర్స్ లో అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. సుప్రీంకోర్టులో భారత ఉన్నత న్యాయస్థానం భారతదేశానికి సుప్రీంకోర్టులో చేర్పించారు అప్రెంటిస్షిప్ గా. నాకు ఏందో పరిస్థితుల్లో చదువుకున్న పిల్లలు మా ఢిల్లీకి వచ్చి చేస్తాం కదా అంటున్నారు. ఏంది అన్ని పిల్లలు నాకు 2 కూతురు వాళ్ళు బ్రహ్మాండంగా మన ఇది కూడా పట్టభద్రులు కూడా అయ్యారు. వాళ్ళు ఒక అమ్మాయి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తాం కదా అంటే ఒక అమ్మాయి ఏమో నేను హైకోర్టులో అమరావతి హైకోర్టులో ప్రాక్టీస్ చేయాలి. చాలా సంతోషం. నిజంగా ఈ రోజు రవి చెప్పినట్టుగా అప్పుడు 2 డాక్టర్లు ఉండేవారు. ఇప్పుడు మన రవిచంద్ర ఇంట్లో కూడా రవిచంద్ర మా కుమార్తె కూడా ఈ రోజు డాక్టర్ ఎంఎస్ చేస్తా ఉంది. లేదా మస్తానంగా 3 కొడుకులు అయితే 3 కొడుకులు డాక్టర్లు, 3 కోడళ్ళు డాక్టర్లు. ఆ విధంగా ఇంటికి ఒక డాక్టర్ మస్తానం అనుకుంటే అప్పుడు ఈ రోజు మన గ్రామం అనేది 100 మంది ఇంజనీర్లు డాక్టర్లు ఈ రోజు ఎంతో ఉన్నత స్థానానికి వస్తున్నారు. అందులో అమ్మాయిలు ఎక్కువ డాక్టర్లు వెళ్ళాలనుకుంటారు. కాబట్టి మీకోసం బైపీసీ పెట్టాం. మీరు 10th పాస్ బయటకు పోయారో ఇక్కడ చదువుకున్నా మిమ్మల్ని డాక్టర్ చేసేది మీ టాలెంట్ ఉంటే మా బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా సందర్భంగా తెలియదు. మీకు నమ్మకం మీ మీద మీకు నమ్మకం ఉండాలా, ఒక విశ్వాసం ఉండాలా. దాంతో పాటు శ్రమ ఉండాలి. అన్ని కళలు కనాలా, కళలు సాకారం చేసుకోవడానికి అది ఒకటే కాదు కలగంటేనే అయిపోతుంది అనుకుంటే కాదు. దాని వైపు మనం ఏ విధంగా మన కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయాణం చేయాలా, ఏం కృషి చేయాలని కూడా మీ అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల యొక్క పెద్దలు ఈ స్కూల్లో పూర్వ విద్యార్థులైనటువంటి వారు అందరి యొక్క భాగస్వామ్యంతో మన గ్రామాన్ని ఉద్యోగతగా దిశగా తీసుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ ఉద్యోగత కార్యక్రమాన్ని మన గ్రామంలో ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీ మాయాద్రి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన సోదరుడు ఎమ్మెల్సీ బేదర్ రవిచంద్ర గారు విశిష్ట అతిథిగా అత్తగారు అందరూ కూడా మన గ్రామ అభివృద్ధి కోసం వారు చేస్తున్న కృషికి గ్రామం తరఫున అభినందిస్తూ
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన పూర్వ విద్యార్థి అయినటువంటి డాక్టర్ లోపల ఇక్కడే చదువుకున్నాం. మా జియక్క, నేను చిన్నమ్మైనా కూడా ఇప్పుడు చిన్నప్పుడే అక్క అలవాటు. మన రవిచంద్రగిరి వాళ్ళ అమ్మగారు అయినటువంటి వేద జయమ్మని నేను చిన్నప్పుడు అక్క అక్క అంటా పెరిగాను. కాబట్టి మా జయక్క జ్ఞాపకార్థం ఈరోజు ఈ విద్యార్థులందరూ కూడా సైకిల్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం, అదేవిధంగా మళ్ళీ డిసెంబర్ 16 కదా రవి మాట్లాడుతూ చెప్పాడు, డిసెంబర్ 16 కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. నాకు అప్పుడు కానీ గుర్తురాదు. మా నాయన గారు జరిపినటువంటి వర్ధంతి సందర్భం. నేను కూడా గ్రామంలో ఉంటాను. డిసెంబర్ 16వ తారీఖున ఈరోజు ఎప్పుడు గ్రామానికి వచ్చినా కూడా ఒక నూతన ఉత్సాహం, ఒక బలాన్ని ఇచ్చే టానిక్ మాదిరిగా మన గ్రామస్తులందరితో కలిసి మాట్లాడినప్పుడు, వాళ్ళతో మాట మంచి పంచుకున్నప్పుడు ఎక్కడ లేనటువంటి ఏ ఏనుగుల బలం నాకు రవిచంద్ర గారి మా అందరూ కూడా వస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఎక్కడికి పోయినా కూడా ఏ దేశమైనా బుద్ధుడు అప్పారావు గారు చెప్పారు, ఏ దేశం వేగినా ఎందేగినా మరొక రాని జన్మభూమి అని. కాబట్టి ఆ స్ఫూర్తితో ఈరోజు మనం గ్రామాన్ని ఏ విధంగా విద్యాపరంగా కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాల పరంగా కానీ ముందుకు తీసుకోవాలన్నటువంటి ఒక ప్రణాళికను తయారు చేయడానికి గ్రామస్తులందరితో కూడా ఇందాక తమ్ముడు రవిచంద్ర చెప్పినట్టుగా ఒక ప్రణాళికని తయారు చేస్తా ఉన్నాం. మన గ్రామాన్ని చాలా వెనకబడ్డ గ్రామం ఒకప్పుడు. అందులో ఈ కక్షలకి కార్యాలయాలకి ఒక నిలవైనటువంటి ప్రాబ్లం. మేము చిన్నప్పుడు చదువుకునేటువంటి హై స్కూల్లో ఎప్పుడూ తగులు జరిగేది. మా పెద్దలందరూ కూడా జైలు పాలవడము, లేకపోతే లాయర్లు చుట్టూ తిరగడము, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు జిల్లాలోనే ఒక ప్రశాంతమైనటువంటి ఒక గ్రామంగా గ్రామం ఈరోజు ఏర్పాటైందంటే అది అందరూ కూడా గ్రామస్తులు అందరి యొక్క భాగస్వామి సహకారంతో. కాబట్టి గ్రామస్తులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ గ్రామ అభివృద్ధి కావాలన్నా ఆ గ్రామస్తుల యొక్క భాగస్వామ్యం ఉండాలి. కాబట్టి ఈరోజు ఇందాక చెప్పాల్సిన కూడా రవిచంద్ర గ్రామ అభివృద్ధికి సమర్పించిన కార్యక్రమంలో చెప్పాడు. ఈరోజు నేను కూడా ఈరోజు ఇసుకపల్లి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయారంటే మీ అందరి ఆశీర్వాదం. ఎందుకంటే మీరందరూ ఈ నా ఇసుకపల్లి జన్మస్థలం నన్ను ఆశీర్వదించిన కారణంగా నేను ఢిల్లీకి పోగలిగాను. గతంలో నేను జెడ్పీ తీసుకున్నా, ఎమ్మెల్యే ఉన్నా, ఈరోజు ఎంపీగా ఉన్నా కూడా అదంతా కూడా మీ ఆశీర్వాదం కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నేను రవిచంద్ర చెరో పార్టీలో ఉంటే ఇబ్బందికరంగా ఉందని నేను ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ నా సొంత పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క ఆశీర్వాదాలతో రావడం జరిగిందని కూడా మీ అందరూ కూడా సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. నేను అంతకుముందు 2 సంవత్సరాలు అవతల పార్టీలో ఉన్నప్పుడు ఏదో మొండ కంపెనీ మీద దాన్ని నిద్రపోతున్నట్టు ఉండేది. కానీ తప్పదు. కానీ ఒక నైతిక విలువలకి కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో ఆ పార్టీకి అక్కడ పొందినటువంటి ఎంపీ కూడా రాజీనామా చేసి మళ్ళీ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మళ్ళీ రెండోసారి రాజ్యసభకి ఎన్నుకోబడుతున్నానని చెప్పి మేమందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ఇబ్బంది మన ఎలక్షన్ అప్పుడు కూడా నేను చూసేవాడు ప్రతి ఒక్కరు మొహంలో నా కోసం వచ్చేది, నేను అటు వాడుకున్నాను వచ్చేది. ఏంటిలో పాపం మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. మా గిరి అయితే మరీ ఇబ్బంది, తలుపు తాళాలు ఇంట్లో ఉండేవారు. అటువంటి ఇబ్బందులు మళ్ళీ రాకూడదని చెప్పి ఇక్కడ ఎప్పుడు కూడా రావని కూడా మీ అందరూ కూడా ఈ సభా సందర్భంగా మీ అందరూ కూడా మీకు మాటిస్తూ మన ఉద్దేశం అంతా కూడా గ్రామ అభివృద్ధి. ఈరోజు ఎంపీకి అయిన తర్వాత రవిచంద్ర ప్రణాళిక తయారు చేయించాడు. అన్న మీకు సంవత్సరానికి 5 కోట్ల నిధులు వస్తాయి, మీకు చాలా పరిచయాలు ఉన్నాయి ఢిల్లీలో, ఇతర ఎంపీలు, గవర్నమెంట్, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో మనం మన గ్రామాన్ని ఆలస్య గ్రామంగా తీర్చిదిద్దాలనే దాన్ని మొదట మనం చదువుకున్నటువంటి ఇసుకపల్లి ఉన్నత పాఠశాల నుంచి మనం ప్రారంభిస్తామని చెప్పి ఈరోజు ఇక్కడి నుంచే మనం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇందాక మన రంజిత్ కుమార్ చెప్పాడు, నాకు చాలా నచ్చింది. ఎవరు మన ఊరు సర్పంచ్ కానీ ఇందాక ఇంకొక ఎంఈఓ గారు కానీ చెప్పారు, బయట మనం ఏదో అందరినీ ద్రాక్ష పళ్ళ కోసం పరిగించినట్టు ఏదో ప్రైవేట్ స్కూల్స్, ఇంకొక ఎక్కడో సిటీలోనో నగరాల్లో ఉండేటువంటి బడులు పరిగించాల్సిన అవసరం రాకుండా మీ అందరూ కూడా
మేము చదువుకునేటప్పుడు ఉండేటువంటి సదుపాయాలు కానీ అంటే కూడా మిన్నగా ఈరోజు మీకు మేము ఏర్పాటు చేయడానికి ఎందుకు నిర్ణయం తీసుకున్నామంటే ఇక్కడ మన గ్రామం అంతా కూడా మధ్యతరగతి కుటుంబాలలో పేద గ్రామం. అందువల్ల బయట అనవసరంగా దేనికో ప్రెస్టేజ్ ఇవ్వి బయట కాన్వెంట్లో చేరి లక్షలు తగలబెట్టి మరి తల్లిదండ్రులు కూడా అప్పులు పాలు చేసే పరిస్థితి రాకూడదని చెప్పి ఈరోజు మనం అన్ని వసతులు ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాం. నేను ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకి 10వ తరగతి పిల్లల తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే మీ పిల్లల్ని అందరినీ కూడా మన స్కూల్లోనే ఇంటర్మీడియట్ వచ్చింది. డాక్టర్లు కావాల్సిన వాళ్ళకి డాక్టర్లు బైపీసీ కోర్సు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఇంజనీరింగ్ ఎంపీసీకి, అదేవిధంగా చార్ట్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ ఇంకా కూడా మంచి ఉన్నత స్థానాలకు పోవడానికి నేను చదివింది సిఈసి కంప్యూటర్ ఎకనామిక్స్ సివిక్స్ కాబట్టి అది ఆ రోజు అల్లూరులోనే ఉండేది, ఇక్కడ లేదు. ఆ రోజు 8 కిలోమీటర్లు సైకిల్ వేసుకోపోయేది, మీరు నమ్మతారా లేదు. ఆ రోజు నాకు సైకిల్ కొనించడానికి మా నాయన ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు సైకిల్ కొనించడానికి. ఈరోజు భగవంతుడి ద్వారా ఈ గ్రామం పుణ్యాన ఈరోజు ఒక స్థాయికి వచ్చాం కాబట్టి 420 సైకిల్ మా జయక్క జ్ఞాపకాలతో ఈరోజు మనం ఇస్తున్నందుకు అదంతా మా గొప్పతనం కాదు, గ్రామస్తులు అందరి యొక్క గొప్పతనంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. మా చదువుకునే రోజుల్లో ఇటువంటి స్ఫూర్తిని ఇచ్చేవాడు కానీ, అదేవిధంగా సహాయ సహకారాలు అందించేవాడు కానీ, గవర్నమెంట్ పరంగా కానీ, అదేవిధంగా ప్రైవేట్ పరంగా కానీ దాతలు కానీ ఎవరు లేరు. చాలా ఇబ్బందులు చదువుకున్నాం మేము. ఈరోజు మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు యొక్క సహాయ సహకారాలు అయితే, ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో అయితే, మీ దాతల సహాయ సహకారాలతో ఈరోజు బాగా చదువుకునేదానికి ఈరోజు పౌష్టికాహారం కూడా పిల్లలకి ఆరోగ్యం ఉంటేనే బాగా చదువుకోవాలి. మెదడుకి మెదడు పెట్టాలని మంచి ఆహారం ఉండాలి. అందువల్ల హరి యొక్క వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు మనకి గ్రామం మీద నా ముందు ఉండే అభిమానంతో ఒక మంచి వంటశాల, ఈ వంటశాల ఒక ఇష్టపల్లి హై స్కూల్కే కాకుండా పక్కన ఉండేటువంటి ఇతర చిన్న పాఠశాలకు కానీ, ఇంకా కూడా అంగన్వాడీలకు కానీ వాటికి కూడా ఇక్కడి నుంచే ఆహార పదార్థాలు ఆటోలోనో లేకపోతే వెహికల్లోనూ తీసుకుపోయేటువంటి వసతుల గురించి కూడా మేము కూడా మీతో ఆలోచిస్తాము.